మాది అచ్చుల విభాగం. మేము ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలము. ఒక మాత్ర కాలము అంటే ఒక క్షణం. ఆ ఈ ఊ రు ఏ ఓ. మమ్మల్ని హ్రస్వాలు అంటారు. మాది హల్లుల విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అవి కా ఖ గ ఘ ఞ. మాది చ వర్గం. చ ఛ జ జ ఇని. మాది ఠ వర్గం. ఠ ఠ డ ఢ ఆన. మాది ట వర్గం. మాది ట వర్గం. ట ఝ ద ధ న. మాది ప వర్గం. ప ప ద వ మ. మేము కఠినంగా పలకబడే అక్షరాలము. క చ త త ప. మమ్మల్ని పరుషాలు అంటారు. మేము తేలికగా పలకబడే అక్షరాలము. గ జ డ ద బ. మేము గజడు దవ. మమ్మల్ని సరళాలు అని అంటారు. మేము ముక్కు సాయంతో పలికే అక్షరాలము. న ఇని అన న మ. మమ్మల్ని అనునాసికాలు అంటారు. నా పేరు టా హల్లు. నా పేరు యావత్తు. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్త అక్షరం అంటారు. మమ్మల్ని త్యా అని పలుకుతారు. నేను తాహల్లుని. నేను రావత్తుని. నేను యావత్తుని. ఒక హల్లుకు 2 వేరు వేరు హల్లులు ఒత్తుగా రావడాన్ని సంశ్లేష అక్షరం అని అంటారు. మమ్మల్ని త్ర్యా అని అంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎస్ఏ హేమంత్. నేను 6వ తరగతి చదువుతున్నా. మనం మాట్లాడే భాష తెలుగు భాష. తెలుగు భాషకి 56 అక్షరాలు, అచ్చులు 16. ఆ నుండి ఆహా వరకు ఉండేవి అచ్చులు. హల్లులు 37. కా నుండి పండిరా వరకు ఉండేవి హల్లులు. ఉభయ అక్షరాలు 3. 0 అర్సన విసర్గ. ధన్యవాదం. గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు. పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడని కేసాలవే కళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల పల్లె. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు చక్కగా మాట్లాడండి. మాట్లాడటమే కాదు, తప్పు లేకుండా రాయండి. రాయడం కూడా అందంగా రాయండి, చక్కగా రాయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ చేతి రాత చాలా చక్కగా ఉండాలి. ఎవరైతే బాగా రాస్తారో, అందంగా పొందికగా చక్కగా ఎవరు బాగా రాస్తారో వాళ్ళు జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించగలుగుతారు. చెడు, ఎక్కువ, తక్కువ, కిద్ద, పైడ, రబ్బడి, పొప్పడి, పొట్టి, పొడవు. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ భాషలలో తెలుగు భాష అత్యంత మధురమైనది అని నాటావు గారు చెప్పారు. లోకానికి చాటి చెప్పి సరళముగా తెలుగునే పంచి, భాషపై ఆసక్తి పెంచి తెలుగునే వెలిగించి నలుదిక్కులా కీర్తినే కలిగించిన పుణ్యమూర్తి. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాలు నాదాలు, విద్యమయ కళలో కథలు సామెత సామెతలు కథ సామెతలు కథ కథలు సామెత.
పైన గుమ్మడి పాదు కాసేనంట కాయలెన్నో గుమ్మడి కాయలెన్నో పెరటిలోన మొక్కలకై వచ్చేనంట మేక ఒకటి దొంగ మేక ఒకటి తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పూనుదామురా మా కన్న తల్లికి మంగళారతుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతుగా. నేను ఈరోజు చెప్పబోయేది తెలుగు భాషోద్యకారుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి చెప్పబోతున్నాను. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతుల మీటి ఎగసింది తెలుగు. ఏ భాష చినుకైనా ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు. మేము తెలుగు భాషలోని అర్థాలను మా గుర్తు ఈజ్ ఈక్వల్ టు ఉదయం, ప్రభాతము, సంద్రము, సముద్రము, పాఠశాల, బడి, నీనులు, చెవులు. A very happy National Sports Day to everyone. As birth anniversary of Major Dhyan Chand, sports not only make our body strong, also make our mind active and positive. Let us celebrate this sports day with active and positive.